ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకసారి స్వామి వివేకానంద హిమాలయ ప్రాంతాల్లో కాలినడకన ప్రయాణిస్తున్నారు. ఎంతో ఎత్తైన పర్వత ప్రాంతం అది. చాలా దూరం ప్రయాణించాక కూడా గమ్యం చేరేందుకు సుదీర్ఘమైన మార్గం మిగిలే ఉంది. అక్కడ కాలినడక తప్ప ప్రత్యామ్నాయం లేదు. వివేకానందతో పాటు ఓ వ్యక్తి నడుస్తున్నాడు. స్వామి నిశ్చలంగా ముందుకు సాగుతున్నారు. తోడుగా ఉన్న వ్యక్తి మాత్రం ఆపసోపాలు పడిపోతున్నాడు. ఇంకా 100 మైళ్ళు నడవాలని, పైగా అది ఎగుడు దిగుళ్లతో కూడి ఉంటుందని విని ఆ వ్యక్తి దీనిని ఎలా దాటడం, నేనిక ఎంత మాత్రమూ నడవలేను, ఆగామి రహదారిని ఊహించుకుంటేనే నిరుత్సాహంతో గుండె బద్దలవుతోంది అంటూ కూలబడిపోయాడు. అప్పుడు స్వామీజీ అతనితో, మిత్రమా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మనం నడిచి వచ్చిన దారిని గమనించండి. మీ కాళ్ళ కింద ఉన్న బాట మీరు దాటిందే కదా, మీ ముందున్నది ఆ బాటే కదా, త్వరలో అది కూడా మీ కాళ్ళ కిందకి వస్తుంది అంటూ ఉత్సాహపరిచాడు. అమృత పుత్రులం, అమృతం లభించడం లేదని మురికినీటితో సరిపెట్టుకుంటామా అని ప్రశ్నించేవారు వివేకానంద. అందుకే ఆయన ప్రతి ప్రసంగంలో మనిషిలోని దివ్యత్వాన్ని మేల్కొల్పేందుకు ప్రయత్నించేవారు. ప్రాణాయామం వంటి యోగ క్రియాశక్తులతో సద్వినియోగపరుచుకుంటూ దేహాన్ని దృఢతరం చేసుకోమనేవారు. అందులో భాగంగా వారు తమ రాజయోగం ప్రసంగాల్లో భాగంగా శ్వేతాశ్వరూప నిషత్తులోని శ్లోకాన్ని తరచూ ఉటంకించేవారు. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః ఆయే ధామాని దివ్యాని తస్తు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్యాతి మృత్యుమేతి నాణ్యపంథ విద్యతేయ నాయ. అమృతపుత్రులారా వినండి, ఈ అజ్ఞాన సముద్రం నుంచి తరించే మార్గం ఒకటే ఉంది. అజ్ఞానాంధకారం ఆవల ఉన్న ఆ పరమ పురుషుణ్ణి కనుగొనడమే ఆ మార్గం. వేరే దారేదీ లేదు. మనలోని అమృతతత్వాన్ని ఆవిష్కరించుకోవడం కోసమే ఈ లోకంలోకి వచ్చామని వివేకానంద తరచూ బోధించేవారు. వీరిలో నువ్వెక్కున్న వస్తువుకు అధిక శోభను చేకూర్చి మరీ అతి భద్రంగా అప్పచెప్పేవారు ఉత్తములు. ఆ వస్తువును స్వప్రయోజనాలకు వినియోగించుకున్నంత వినియోగించుకొని యథారూపంలో తిరిగి ఇచ్చేసేవారు మధ్యములు. సదరు వస్తువు రూపురేఖల్ని మార్చి అధ్వాన్నంగా ముట్ట చెప్పేవారు అధములు. భగవంతుడు మనకు ఇచ్చిన మానవ జన్మ విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. మనిషిగా పుట్టించినందుకు పరమాత్మకు కృతజ్ఞతగా సార్థక జీవనాన్ని గడిపి నలుగురి జీవితాల్లో వెలుగులు నింపుత్తములు. నా చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ నేను నా వాళ్ళు అంటూ స్వార్థపరులుగానే గడిపేసేవారు మధ్యములు. భగవంతుడు నిర్దేశించిన ధర్మ మార్గాన్ని అతిక్రమించిన అస్తవ్యస్త జీవనాన్ని గడుపుతూ వచ్చిన మానవ జన్మను వృధా చేసుకునేవారు అధములు. గౌతమ బుద్ధుడు పాంచభౌతికమైన ఈ దేహ ప్రయోజనం పరమోత్కృష్టమైనదని నిరూపించారు. అందుకే తథాగతుడని తలచుకోగానే ఆయన వాల్చిన కను రెప్పల మాటున జారిన శాంతి నేటికి తరంగాలుగా పరివ్యాప్తమవుతోంది. సౌజన్య స్ఫూర్తి సహస్ర దళాల కుసుమమై ప్రగాఢంగా పరిణమిస్తోంది. చెలించని వారే చరితార్థులు. మన అంతరంగంలోని స్వేచ్ఛను, సుఖదుఖాలేవి భంగపరచకూడదు. బాహ్య పరిస్థితులేవి మన మనోనిశ్చలతకు ఆటంకం కలిగించకూడదని తరచూ చెప్పేవారు వివేకానంద. ఇదే అంశంపై విదేశాల్లో ఓ సందర్భంలో ఆయన ప్రసంగిస్తూ ఓ ఎద్దు కథను దృష్టాంతంగా వివరించారు. ఓ రోజు ఓ వృషభం కొమ్ము పైన దోమ ఒకటి వచ్చి వాలింది. చాలాసేపటి తర్వాత దాని దృష్టి ఎద్దుపై పడింది. తాను ఎంతోసేపటి నుంచి దీని కొమ్ముపై కూర్చున్నాను, దానికి భారమై ఉంటాననుకుంది దోమ. అదే బాధతో ఆ ఎద్దు కొమ్ము వైపు నుంచి ముందుకు వచ్చి, అయ్యో, నేను ఎప్పటి నుంచో నీ కొమ్ముపై కూర్చున్నాను,
నీకు చాలా బరువై ఉంటాను. నేను అలా కూర్చోవడం వల్ల నువ్వు ఎంతో కష్టపడి ఉంటావు, నన్ను క్షమించు అంది. అప్పుడు వృషభం, అబ్బే అదేమీ లేదు, అసలు నువ్వు ఒక జీవివి, నాపై వాలావన్న స్పృహే లేదు. నువ్వు నీ కుటుంబ పరివారంతో వచ్చి కలకాలము నా కొమ్ముపై కూర్చో, దానివల్ల నాకేమీ హాని లేదు అని సమాధానమిచ్చింది. వివేకానంద ఈ కథ చెబుతూ మన మానసిక స్థితి కూడా అంత దృఢంగా ఉండాలి. ఈ ప్రాపంచిక సుఖ దుఃఖాలేవి కూడా మనల్ని చెలింప చేయకూడదు అనేవారు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.